నదిలోని నీరు తీయగా ఉంటుంది. ఎందుకంటే నది అందరికీ నీటిని ఇస్తుంది. సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుంది. ఎందుకంటే సముద్రము నీటిని తీసుకుంటుంది. ఎటువైపు ప్రవహించకుండా ఉండే నీటికి దుర్గంధం ఉంటుంది. ఎందుకంటే నీరు నిల్వ ఉంటుంది. జీవితం కూడా అంతే. అందరికీ సహయోగం ఇస్తూ ఉంటే మధురంగా ఉంటుంది. కేవలం తీసుకుంటూనే ఉంటే ఉప్పగా, అనగా కొద్ది రోజులకే దూరం పెరుగుతుంది. అసలు ఎవరికి ఏది ఇవ్వకుండా ఉంటే జీవితం నిరర్థకంగా మారిపోతుంది. నిష్కాను సేవాదారి అయిన పరమాత్ముని అనుసరిస్తూ మీ కర్మల ద్వారా గుణదానం చేస్తూ ఉంటే జీవితం చరితార్థమవుతుంది.